మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరొకసారి మరి దేవుని యొక్క సన్నిధికి, స్థలానికి వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయమైన మేలులు పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవుడు మనుషులమైన మనలందరినీ కూడా పరిశోధించి తెలుసుకుంటాడు. మనం అనుకుంటున్నాం ఆ దేవుడు ఎక్కడో ఉంటాడు, మనకి కంటికి కనిపించడు, మన గురించినటువంటి సమాచారం ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయన కనబడడు గనక. కాబట్టి మనం ఎలాగూ బ్రతికినా, ఏం చేస్తున్నా, ఎలాగూ మాట్లాడుతున్నా, ఎలాగూ ఆలోచిస్తున్నా, ఎలాంటి ప్రవర్తన మనం కలిగి జీవిస్తున్నా సరే దేవుడికి తెలియదు అని మనం అనుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకే కదా మనం అబద్ధాలు ఆడటం, లేదంటే మోసాలు చేయటం, మరొకటి దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయగలుగుతున్నాం అంటే, భూమి మీద మనకు నచ్చినట్టుగా మనం బ్రతకగలుగుతున్నామంటే దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తాన్ని తెలుసుకొని ఉంటాడని, తెలుసుకుంటున్నాడని, గమనిస్తున్నాడని ఈ భయం అనేది మనకుంటే ఏమండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు కార్యాలు మనం చేసే అవకాశం అనేది ఇవ్వకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడతాం. ఆ దేవునికి భయపడి బ్రతుకుతాం. కానీ మనం చూడు ఏం చేస్తున్నాం, ఆ దేవుడు ఆజ్ఞలు, దేవుని ఆలోచనలు ఏమై ఉన్నావో తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉంటున్నాం. కింద వచ్చిన చదువుకుంటే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే మన చర్యలన్నిటినీ, ఏదో కొన్ని తెలుసండి, కొన్ని తెలియదండి, మనం ఏం చేస్తున్నాము, మన పనులు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి మరలా పడక దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం చేస్తున్న ఆ చర్యలు, ఆ పనులు, ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగుగా ఆయన తెలుసుకొని ఉన్నాడు. బాగుగా అంటే క్లారిటీగా ఉన్నాడు. ఆయన క్లారిటీతో ఉన్నాడు. ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు దేవుడికి. అదేంటంటే ఎన్ని వేల మంది, లక్షల, మరి వేల మంది, కోట్ల మంది ఉన్నారు కదా, వారందరిని గురించి కూడా ఆయన బాగుగా తెలుసుకొనగలడా అన్న ఆలోచన ఒకవేళ మనకు రావచ్చు. తెలుసుకొనగలడా ఆయన? మనుషులమైన మన ఎడల ఆయన సుదీర్ఘమైనటువంటి సంకల్పము, ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమంటే గొర్రెల కాపరి మనందరికి కూడా తెలుసు. గొర్రెలు రకరకాల సైజుల్లో, రకరకాల ఆకారాలతో, అంటే చూడడానికి ఒకేలా కనబడతా ఉంటాయి. ఒక్కసారిగా చూసే మనం చూసినప్పుడు గొర్రెలు ఒకే విధంగా ఉన్నాయి కదా అని అనుకుంటాం మనం. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానమైనటువంటి నడక, ఒక్కొక్క విధానమైనటువంటి శరీర ఆకృతి, ఏమంటే ఒక్కొక్క విధానమైనటువంటి పరిస్థితి ప్రతి గొర్రెకి కలిగి ఉంటుంది. అది ఆ గొర్రెల కాపరికి మాత్రమే తెలుసు. అందుకే చూడండి, ఎంత గుంపులో అవి కలిసిపోయినా సరే ఆ గుంపులో ఒకవేళ మిస్ అయితే, ఇదిగో పలానా గొర్రె మిస్ అయింది, పలానా గొర్రె తప్పిపోయిందని ఆ గొర్రెల కాపరి స్పష్టంగా తెలుసుకోవడానికి ఆయన గ్రహించుకొనగలుగుతాడు. ఒక మనిషే తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసుకొనగలుగుతున్నప్పుడు, అంటే దేవాది దేవుడు, అనంత విశ్వాన్ని కలిగించిన వాడు, తన జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు, మనలను గూర్చినటువంటి సమాచారం, మనం చేస్తున్న చర్యలన్నిటిని కూడా ఎన్ని వేల లక్షల కోట్ల మంది భూమి మీదకి వస్తున్నా, మరణిస్తున్న ప్రతి ఒక్కరిని గూర్చినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి దేవునికి తెలుసు. అంటే ఆయన మన చర్యలన్నిటిని కూడా తెలుసుకొని ఉన్నాడు అని చెప్పుకుంటూ 12వ వచనం చూడండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగల వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చీకటి అయినను దేవుడికి చీకటిగా ఉండదు. అంటే మనకి చీకటి, ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, సడన్ గా మనకి ఇంకేం కనబడదు.
సెల్ లైట్లన్నీ వేసుకోవాలి, లేదంటే టార్చర్ లైట్ అన్నా ఉండాలి, లేకపోతే కొవ్వొత్తి అన్నా ఉండాలి. లేకపోతే ఈ అక్షరాలు మనం చదవడం అనేది వీలుండదు, అవకాశం ఉండదు. కాబట్టి మనుషులుగా మన పరిమితి, మన ఆలోచన, మన చూపు అంతవరకే ఉంది. కానీ దేవుడు చీకటి అయినను ఆయనకు చీకటిగా లేదు, రాత్రి అయినను రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును. చిమ్మ చీకటిలో కూడా ఏమండి పగటి వలె వెలుగుగా ఉంటుంది ఆయనకి. ఇది దేవుడికి ఉన్నటువంటి సామర్థ్యం. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. మనుషులుగా మనం పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశంలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టినట్టుగా గ్రంథంలో మనం చదువుకొని ఉంటాం. అది ఎవరి కోసమే అంటే దేవుడి కోసం కాదు, మన కోసం. ఆయన పిల్లలుగా ఈ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినటువంటి మనం పగలంతా పనిచేసి రాత్రి అయ్యేసరికి అలసటను తీర్చుకోవడానికి, సుఖమైన నిద్ర కోసం రాత్రిని కలిగించాడు దేవుడు. ఆ రాత్రిని పగటిని వేరు చేయడానికి ఆకాశంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను పెట్టాడు. ఇది మన కోసం, దేవుడి కోసం కాదు. అంటే ఈ భూమి మీద ప్రతిదీ కూడా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి పదార్థము అది ఎలాంటి ఆకారాలతో ఉన్నా, ఎట్టి శక్తితో అది నింపబడి ఉన్నా సరే, అది కేవలం మన కోసమే తప్ప ఆయన కోసం కాదు. కాబట్టి దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత మనల్ని పరిశీలిస్తున్నాడు, ఎంత పరిశీలన ఆయన చేస్తున్నాడంటే మన మీద ఆయనకు పగ ఉందని అర్థం కాదు, ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల. అందుకే చూడండి, బాగా ప్రేమ కలిగిన తల్లిదండ్రులు పిల్లల్ని, పెద్దలు కూడా చెబుతారు కదా, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీ పిల్లల్ని మీరు పరిశీలించుకోండి, పరిశోధించండి, గమనించండి. వారు ఏ ప్రదేశాలకు వెళ్తున్నారు, ఎలాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారిని మీరు పరిశీలనగా చూసుకుంటూ ఉండండి, మీ బాధ్యత అని పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. దేవుడు కూడా అంటే మన పట్ల ఇంత పరిశీలనమైనటువంటి దృష్టిలో మనల్ని గమనిస్తున్నాడు అనడంలో ఆ వెనకాల ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే, అర్థం ఏంటంటే, మొదటిగా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఏమంటే మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి మహాప్రేమ. ఒకటి, మనల్ని సంరక్షించుకోవడానికి దేవుడు మనలను, మన చర్యలను ఆయన గమనిస్తున్నాడు. ఒకవేళ మనం దారి తొలగి మరి మన చర్యలలో తొలగిపోతే, ఆయనకి ఇష్టమైన వారంగా ఒకవేళ మనం లేకపోతే, మొదటిగా ఆయన శిక్షించడానికి అన్నట్టుగా కాదు, కానీ మనలను సరిచేయడానికి మనలను ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆ కింద వచ్చిన చదవండి, 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే మన అంతరింద్రియములను కలగజేసింది ఎవరు? దేవుడు కలగజేశాడు. మన తల్లి గర్భమందు మనలను నిర్మించిన వాడు దేవుడే. అంటే తల్లి గర్భములో మానవ ఆకార నిర్మాణం జరిగినటువంటి ఆ విధానాన్ని మనం గమనించగలిగితే, ఇప్పుడు ఒక చిన్న కణంగా తల్లి గర్భంలో ఉన్నటువంటి దానికి దేవుడు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఆ కణం ఏమంటే ఈరోజు మన యొక్క ఆకారాన్ని నిర్మించగలిగింది. దీని వెనక దేవుడు ఉన్నాడు. ఆయన నిర్మాణం ఏమంటే దావీదు గారికి, భక్తుడికి ఏం కలిగించిందంట? భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే మనం కొంతమంది చేసినటువంటి పనులను బట్టి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. వారిని చూసి మనం విధేయత కలిగి బ్రతికిన వారిగా మనం ఉంటూ ఉంటాం. ఈరోజు దేనికి విలువనివ్వాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరి పట్ల గౌరవం కలిగి ఉండాలి, ఏవి మనిషికి ప్రయోజనాన్ని ఇచ్చేవి అన్న విషయాలను మనిషి మరిచిపోయి తనకు హాని కలిగింపజేసే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అవే గొప్ప అనుకుంటూ వాటిని బట్టి ఆశ్చర్యపడుతూ మనుషులను చూసి భయపడే వారిగా బ్రతుకుతున్నాడు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు తల్లి గర్భంలో మన ఆకారాలను నిర్మించినటువంటి ఆ విధానాన్ని మనం పరిశీలించగలిగితే, ఆలోచన పెట్టగలిగితే మనకేం కలగాలి? భయమును, దేవుడు అంటే భయం కలగాలి, ఆశ్చర్యం కలగాలి. అది ఒక దేవునికి మాత్రమే సాధ్యం తప్ప మనుషులుగా, మానవ మాతృలుగా ఉన్న మనకి సాధ్యపడదు.
కాబట్టి ఆశ్చర్యాన్ని, భయం కలిగి దేవుని పట్ల, దేవుడు ఉన్నాడు, ఆకారాన్ని నిర్మించినది ఆయనేనన్న ఆ సత్యాన్ని మనం గమనించుకోగలిగితే దేవుని పట్ల మరింతగా విధేయత కలిగి మనం బ్రతకడానికి అవకాశం ఉంది. అసలు భూమి మీద మనకి ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి, మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడిని మాత్రం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఏమంటే దేవుడిని తెలుసుకోవడం అనేది, ఈ విధమైనటువంటి ఆలోచన మనం చేసినప్పుడే దేవుడు ఎవరో, ఆయన మనకు చేసినటువంటి మేలు ఎంత గొప్పదో, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంత గొప్పగా ఉంటాయో, ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదిగా ఉంటుందో అన్న ఆలోచనలు మనలో మొదలై దేవుడు ఉన్నాడు, ఆయనకి భయపడాలన్న ఆలోచన అనేది మనం కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ కింద వచనాలు మనం చదువుకోగలిగితే, కింద వచనాలు 16వ వచనం చూడండి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మనం పిండమునై ఉండగా ఆయన కన్నులు మనల్ని చూశాయి. అంటే తండ్రి, మన బంధువులు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఆకారాలను చూసి మురిసిపోతారు. ఇది నాలా ఉన్నాడు, నీలా ఉన్నాడు, మేనమామ పోలికలు వచ్చినాయి, లేదంటే మేనత్త పోలికలు వచ్చినాయి అనని వారి ఆకారాలు బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుని ఆనందపడతాం. కానీ దేవుడు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే, ఆకారం ఇంకా రాకముందే పిండముగా మనం ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశాయి గనక, ఆయన మనల్ని పట్టించుకున్నాడు గనక, మన ఆకారాన్ని ఆయన సక్రమమైనటువంటి పద్ధతిలో నిర్మించాడు గనక ఈరోజు మనం ఈ భూమి మీదకి వచ్చి బ్రతికి బట్ట కట్టగలిగాము. చూసారా, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రేమ మన తల్లిదండ్రుల కంటే ముందే మనలను సంరక్షించినటువంటి పరిస్థితి. ఇంకా కింద వచనాలు మనం చదువుకోగలిగితే, కింద వచనాలు 17వ వచనం చూడండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఏమంటే మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంతో ప్రియమైనవి, అవి ఎంతో గొప్పవి. అసలు వాటిని లెక్కించాలని ఒక లెక్క పెట్టగలిగితే, ఒకవేళ ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. అంటే ఇంత ఆలోచన మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు కనుకే ఈ రోజు మనం ఈ భూమి మీదకి వచ్చాము, బ్రతుకుతున్నాము, సురక్షితంగా ఇంకా బ్రతికి ఈ భూమి మీద ఉండగలుగుతున్నాము. చూసారు, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో మన పట్ల. దేవుణ్ణి తెలుసుకునే విధానం ఒక మార్గం అన్నమాట ఇది. ఆయన నిర్మించినటువంటి నిర్మాణం, మానవ నిర్మాణం ఏమంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అద్భుతాల కంటే, అన్ని వింతల కంటే ఆశ్చర్య చెగుతులుగా మనల్ని చేస్తాయి. ఈరోజు వింతలని వేరే వేరే వాటిని గురించి మనిషి నిర్మించిన కొన్ని కట్టడాలు, ఏమండి కొన్ని కార్యాలను బట్టి అవి వింతలు, అవి విచిత్రాలని మాట్లాడుకుంటున్నారు. కానీ మానవ ఆకారమే ఒక వింత, మనం ఆలోచన పెట్టి తెలుసుకోనగలిగితే. ఎందుకంటే ఏ మనిషి కూడా దీనిని చేయలేడు. ఈ విధంగా నిర్మాణం అనేది చేయడం అనేది ఎవరికి సాధ్యపడదు. అందుకే చూడండి, మన ఆకారంలో ఏదైనా ఒక అవయవం అనేది మనలో నుంచి వేరైపోయింది అనుకోండి, మన శరీరంలో నుంచి, మరలా దానిని ఒరిజినల్ అనేది మనకు దొరకదు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ పెట్టుకుని తిరగాలి, అంతేనా? దేవుడు ఉన్నాడు, మన నిర్మాణం వెనక దేవుడు ఉన్నాడు. ఆయన ఎంతో ఆలోచన పెట్టి ఈ నిర్మాణాన్ని ఇచ్చాడు. మన ఆకారాన్ని నిర్మించడానికి ఆయన వాడినటువంటి మెటీరియల్ అనేది అది దేవుని దగ్గరే ఉంది తప్ప ఏ మనిషి కూడా దానిని తయారు చేయలేడు, సృష్టించలేడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అనగానే ఒక ప్రత్యేకుడు, సర్వశక్తిమంతుడు. ఆయన చేసిన కార్యాలు ఏవి కూడా మనిషి మరలా ఒరిజినల్ గా చేసుకోలేడు. అందుకే బైబిల్ గ్రంథంలో మరొక చోట రాయబడ్డ మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు తన చిత్త ప్రకారము శరీరంలో ఆయన ఉంచాడు.
అందుకే దేవుడు చేసినటువంటి ఈ నిర్మాణం ఏమంటే దేవుడిది గనక ఈ నిర్మాణం మనం చాలా చక్కగా కనబడతా ఉంటున్నాం. అంటే నేను చాలా అందంగా ఉన్నాను, నాకు మంచి అవయవాలు కలిగి నేను బ్రతుకుతున్నాను అని మనల్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. అంటే ఇంతకి దేవుడు ఇంతటి శ్రద్ధ ఆసక్తులతో ఏమంటే ఒక మంచి ఆకారంతో ఇంత ప్రయాసతో ఇసుక కంటే ఎక్కువైనటువంటి తలంపులు కలిగి మన పట్ల ఏమంటే ఇంత ఆసక్తి కలిగి దేవుడు మన నిర్మాణాన్ని ఎందుకు నిర్మించాడు, ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు, ఎందుకు ఈ శరీరాలను ఇచ్చాడు అన్న ప్రశ్న మనం వేసుకోగలగాలి. ఏమంటే ఒక వస్తువుని తయారు చేసిన వాడు ఇది ఎందు నిమిత్తమో తెలుసుకుని తయారు చేస్తాడు, అందుకోసమే దానిని వినియోగించాలి. ఉన్నటువంటి ఆ లోటును తీర్చడానికి ఈ పనిముట్టు, ఈ పరికరం అనేది వాడాలి అన్న ఉద్దేశంతో ప్రతి వస్తువుని ఒక మనిషి నిర్మిస్తూ ఉంటాడు. అంటే దేవుడు కూడా మానవులమైన మనకి ఈ ఆకారాన్ని ఇవ్వడం వెనక, ఈ శరీరాన్ని ఇవ్వడం వెనక, ఈ జీవితాన్ని ఇవ్వడం వెనక అసలు దేవుడు కోరుకుంటున్నది ఏంటి, ఎందు నిమిత్తము ఈ ఆకారాన్ని, ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు అన్న కోణంలో మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు కొనసాగగలిగితే కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 80వ కీర్తన 17వ వచనం చూడండి. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను. అంటే నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన నరుడు అంటున్నాడు. అంటే దేవుడు మానవులమైన మనల్ని ఏర్పరచడానికి గల ఉద్దేశం ఏమిటి అన్నది మనం ఆలోచన చేసుకోగలిగితే, ప్రశ్న వేసుకోగలిగితే, ఆయన కొరకు ఆయన ఏర్పరచుకున్న మనుషులమైన మనం దీనిని దేనికోసం వినియోగిస్తున్నాం? ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని మన కోసం, మన ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం, మనకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ, మనకు నచ్చినది చేసుకుంటూ, అసలు దేవుడు ఉన్నాడన్న భయం లేకుండా, దేవుడి జీవితాన్ని ఇచ్చాడన్న ఆ యొక్క ఆలోచన లేకుండా మన జీవితాన్ని మనం బ్రతుకుతూ మన సంతోషాలు, మన సుఖాలు, మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నట్టుగా మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ గ్రంథంలో దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే ఆయన కొరకు ఆయన ఏర్పరచుకున్నటువంటి నరుడు. ఇదే ఈ పాప ప్రపంచంలో ఈ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్న మనుషులంతా కూడా ఎక్కువ శాతం దేవుడిని విడిచిపెట్టి దారి తొలగి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న, దేవునికి బాధను కలిగించే ఈ పరిస్థితుల మధ్య, దేవునికి దుఃఖాన్ని కలిగించే వారి ప్రవర్తనను బట్టి, అలాంటి కాలాల మధ్య కూడా దేవుడు మనలను ప్రేమించి తల్లి గర్భంలో నుంచి మనలను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడంటే, ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించాడంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా మనకేం అర్థం అవ్వాలో తెలుసా? మనం కూడా వారిలో ఒకరి వలె అయిపోయి మన ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం అన్నట్టుగా మనం బ్రతకకూడదన్న ఆలోచన మనకు రావాలి. అలాగైపోయారు కనుక వారిని మనము దేవుని ప్రేమను బట్టి, దేవుడిని మనం తెలుసుకుని, దేవుని విధానంలోనికి మనం వచ్చి, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించే వారిగా ఏమండి మన స్థితిగతులను మనం మార్చుకుంటూ, మన జీవితాన్ని మనం మార్చుకుని, దేవుని గురించి మనం స్పష్టంగా తెలుసుకుని అనేకులకు దేవుని గురించినటువంటి సమాచారాన్ని ప్రకటిస్తూ, అలాగూ మనం బ్రతుకుతూ వారి ఎదుట ఒక మాదిరికరమైనటువంటి జీవితం కలిగి మనం జీవిస్తూ దేవుని మహిమార్థమై బ్రతకాలన్న ఉద్దేశంతో మాత్రమే అలాంటి భయంకరమైన పరిస్థితి మధ్య కూడా దేవుడు ఈ భూమి మీదకి మనలను తీసుకుని వచ్చాడు. కానీ మనం ఏమనుకుంటాం? నేను చాలా తెలివిగలిగిన వాడిని, నేను చాలా గొప్పవాడిని, నా శరీరం చాలా బలమైనది, నేను చాలా జ్ఞానవంతుని అనుకుంటూ ఈ దైవ చిత్తాన్ని మనం మర్చిపోయి, మనము కూడా ఏమన్నా మనకంటే ముందు తొలగిపోయినటువంటి జాబితాలో ఒకరి వల్లే మనం కూడా అయిపోయి, దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకోకుండా, పాప విమోచనను మనం పొందుకోకుండా, పరిశుద్ధమైన జీవితంలోనికి మనం అడుగు పెట్టకుండా, యథావిధిగా మనకి ఏదైతే తరతరాల నుంచి బ్రతికి మరణించినటువంటి వారు నేర్పించారో, ఏ విధానం అయితే ఈ భూమి మీద ఉందో ఆ విధానాన్ని మనం కూడా వెంటాడుతూ, వెంబడిస్తూ మనము కూడా వారిలో ఒకరి వలె అయిపోతున్నాం. కానీ ఏమంటే ఈ విధమైన ఆయన కొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు.
మనము అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడాలి. అందు నిమిత్తమే అసలు నేను ఈ భూమి మీదకి వచ్చానన్న ఈ సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటున్నాము. కాబట్టి ఈరోజు అలాంటి సత్యాలు లేఖనాల్లో నుండి, దైవ గ్రంథంలో నుండి మనకు తెలియపరచడానికే దేవుడి యొక్క సువార్త కూడికను ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా కొన్ని మాటలు చూడగలిగితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఒకటి, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే ఎవరి నిమిత్తం అంట? ఆయన నిమిత్తము, ఆయన నిర్మించుకున్న జనులు ఆయన స్తోత్రాన్ని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన స్తోత్రాన్ని ఏం చేయాలి? ప్రచురము చేయుదురు. అందు నిమిత్తమే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, నిర్మించుకున్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల ఇలాంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన కలిగిన వాడిగా, సంకల్పం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చింది మనకి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదన్న ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుని, గ్రహించుకుని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన స్తోత్రాన్ని, ఆయన మహిమను ప్రచురించే వారిగా మనం ఉండడం కోసమే ఆయన మనలను నిర్మించుకున్నాడు. ఈరోజు మనిషి దేవుడు ఉన్నాడన్న భయం అనేది లేకుండా బ్రతుకుతూ ఉంటున్నాడు. ఒక్కొక్కడు అంటాడు, అసలు దేవుడు లేడు, నన్ను నిర్మించింది దేవుడు కాదు, నన్ను నేనే నిర్మించుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు మనిషి. మరి నిర్మించుకుంటే ఏదైనా ఒక అవయవం నీలో నుంచి తొలగిపోయినప్పుడు, వేరైపోయినప్పుడు ఆ అవయవాన్ని నువ్వు ఒరిజినల్ గా సృష్టించుకో, అప్పుడు నిన్ను నువ్వే నిర్మించుకున్నావు అనడానికి అనే మాట నమ్మడానికి సఖ్యంగా ఉండిద్ది. మనిషి ఏమి చేయలేడు, ఏమి చేయడం చేత కాదు, అయినా సరే దేవుని మీద తిరుగుబాటు, దేవుణ్ణి దూషించడం. ఏమంటే దేవుడు అనగానే ఒక చులకనమైనటువంటి భావన. అందుకే కీర్తన గ్రంథంలో 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోండి. మొదటిగా ఆయనే మనల్ని పుట్టించాడు. అసలు మనం ఎవరి వారం అంటున్నాడు? మనము ఆయన వారము. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను పలానా కులానికి సంబంధించిన వాడిని, పలానా మతానికి సంబంధించిన వాడిని, పలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని మనం చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఒరిజినల్ గా అసలు మనం ఎవరి వారం? దేవుని వారము, ఒక తండ్రి పిల్లలము, ఒకనిలో నుంచి వచ్చిన వారము. దేవుడు మనకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఒకని నుండి భూమి మీదకి సమస్త మనుషులను పుట్టించాడు. దీని వెనక దేవుడు ఉన్నాడు. ఆయనే మనల్ని పుట్టించాడు. మనల్ని మనమే సృజించుకోలేదు. మనం అసలు ఆయన వారము. ఆ కింద అంటాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. ఆయన మన కాపరిగా ఉన్నాడు. మన యోగక్షేమాలు ఆయన అనుక్షణం గమనిస్తూ, కావలసిన ప్రతిదీ మనకు అనుగ్రహిస్తూ, ఏమంటే మనలను చక్కనైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ, మనకు కావలసిన ప్రతిదీ కూడా, తినడానికి ఆహారం, తాగడానికి నీరు, ఏ ఏ కాలాలలో మనకు కావలసిన ప్రతి దానిని ఆయన తన చిత్తమును బట్టి మనకు అనుగ్రహిస్తూ మనలను సంతోషింపజేస్తున్నాడు గనుక ఈ రోజు మనం బ్రతకగలుగుతున్నాము. కాబట్టి ఆయన మేపు గొర్రెలం. మనం ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన పుట్టిస్తే పుట్టినటువంటి వారము. కాబట్టి ఆయనను మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆయనకి భయపడి బ్రతకాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవుడు తన గ్రంథంలో తన మాటలను బట్టి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయనకి నచ్చినట్టుగా మనం ఉండకుండా మనం ఏమైపోయాం? దారి తొలగి ఇష్టమైన మార్గంలోనికి మనం వెళ్ళిపోయాం. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య మనకు పరిష్కారం ఏంటి? దేవుడు ఏంటి మనల్ని విడిచిపెట్టలేదు. కానీ ఎందుకంటే ఇలాగే పాపంతో ఇన్ని మేలులు చేసిన, ఇంత ఆలోచన కలిగి దేవుడు మన పట్ల తన కార్యాలను జరిగిస్తూ మన పట్ల అపారమైనటువంటి ప్రేమ కనబరుస్తున్నా సరే, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా మనం మిగిలిపోయిన పరిస్థితుల మధ్య
ఒక దుర్దశలోనికి వెళ్ళిపోయినటువంటి మన జీవితాలకు ఒక మార్గదర్శిగా దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. విడిచిపెట్టలే మనల్ని. పోతే పోయారులే, నేను ఎన్నో చేశాను కదా, వాళ్ళకి ఎన్నో కలిగించాను కదా, వాళ్ళ నిమిత్తం వాళ్ళకి ఆకారాలు ఇచ్చింది నేనే కదా, వాళ్ళకి జీవితాన్ని ఇచ్చింది నేనే కదా, వారికి కుటుంబాలను ఇచ్చింది నేనే కదా, వారి సమస్త అవసరతలను తీరుస్తుంది నేనే కదా. అయినప్పటికీ కూడా నా ప్రజలు, నా పిల్లలు నా మాట వినకుండా తొలగిపోయారు గనక వీరిని విడిచిపెట్టేద్దామని అన్న ఆలోచన కాదు కానీ దేవుడిది. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా మన పట్ల తన ప్రేమను ఇంకను ఆయన కనబరుస్తూనే ఉంటున్నాడు. అంటే విడువక ప్రేమించేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. అంటే మనుషులు నిజంగా మనల్ని విడువక ప్రేమిస్తారంటారా చెప్పండి? ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, ఒక పిల్లలైనా, ఏమండి సహోదరులైనా విడువక ప్రేమించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు మనుషులలో లేరు అని మనం చెప్పుకోవచ్చు. అసాధ్యం అది. విడువక ప్రేమించడం ఒక దేవునికి మాత్రమే సాధ్యం అది. ఏమంటే ఈ రోజు మనం ప్రాక్టికల్ గా అది అనుభవిస్తున్నాం. విడువక ప్రేమిస్తున్నాడు ఆయన. దారి తొలగి వెళ్ళిపోయిన పరిస్థితుల మధ్యకి మనం వెళ్ళిపోయినా, అంటే అపవిత్రులుగా మనం అయిపోయినా, ఆయన మనల్ని చూసినప్పుడు వాస్తవానికి ఆయన అసహించుకోవాలి, మనల్ని చేదరించుకోవాలి. ఎందుకంటే మన హృదయం నిండా డ్రైనేజీ కంటే భయంకరమైనటువంటి ఏమంటే పాపంతో మన హృదయాలు ఉంటాయి. ఒక స్వార్థం, ఒక కుటిలత, ఒక మత్సరం, ఒక ఈర్ష, ఒక పగ, ప్రతీకారాలతో అంటే మన హృదయాలు నింపబడి ఉంటాయి కదా. అలాంటిది దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న మనల్ని సైతం కూడా విడిచిపెట్టకుండా తన కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య? దుర్దశలోనికి మనం వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల మధ్య. అంటే దుర్దశ అంటే మనకి ఏది జ్ఞాపకానికి రావాలో తెలుసా? మనం పాపంతో ఉండి పాపముల చేత, అపరాధముల చేత మరణించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన మన జీవితాలు. పాపానికి వచ్చే జీతం మరణం. అది భయంకరమైనటువంటి అగ్నిగుండం. పాపానికి దాసులుగా, పాపానికి బానిసలుగా, పాపాన్ని మనలో నుంచి వేరు చేసుకోలేని వారంగా ఏమంటే మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండకుండా దేవునికి బాధ కలిగించే విధంగా, మనుషులకు హాని కలిగించే విధంగా, ఆ తర్వాత మనం కూడా భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయే విధంగా ఇంతటి భయంకరమైనటువంటి దుర్దశ అనేది మనం కలిగి బ్రతుకుతున్న పరిస్థితుల మధ్య ఒక నిజమైన స్నేహితుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ దుర్దశలో మనలను చేర్చుకుని మన అన్నగా, మన పట్ల అండగా నిలిచిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని రాకపోతే ఇప్పుడు మనం ఊహించుకుంటే మన జీవితాలు ఏమైపోయాయో అన్న భయం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఆయన వచ్చి అనేకమైనటువంటి మాటలు ప్రకటించి, అలా ప్రకటించడం మాత్రమే కాకుండా ఆయన చేతల్లో చేసి చూపించి, మన కోసం మాటలు చెప్పడం మాత్రమే కాకుండా మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా యేసుక్రీస్తు వారు మనకు కనబడుతూ ఉంటాడు. చూసారా ఎంతటి దుర్దశలో నుంచి మంచి క్షేమకరమైన దశలోనికి యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడో, తీసుకుని వచ్చాడో. విడిచిపెట్టలే ఆయన. మనకి అన్ని ఇచ్చిన ఆయన అప్పటికి కూడా మనం ఆయన తెలుసుకోకపోతే ఏమండి అసహనానికి గురైపోవాలి, అసహించుకోవాలి, విసుగు చెందాలి. మన పట్ల ఆయనకున్న శ్రద్ధను విరమించుకోవాలి. పోతే పోయారులని అనుకోవాలి కదా. అయినా సరే మనల్ని విడిచిపెట్టగా ఏమంటే మనలను క్షేమకరమైన పరిస్థితుల్లోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన శిలువలో ప్రాణాన్ని అర్పించాడు. అందుకే ఓ మాట మనం చదువుకోగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. మీరేం భయపడద్దు, పాపం చేయని వాడు ఎవడో లేడు. అంటే మనకు పరిష్కారం, మనల్ని ఆదరించి చేర్చుకుని మనల్ని చేరదీసి మన పాపాలు క్షమించే ఉత్తరవాది తండ్రి యొద్దే ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. మేము పాపం చేసాం, దానిలో నుంచి బయటికి వస్తానో తీసుకుని రాగలిగే వారు ఎవరైనా ఉన్నారా లేరా అనన్న ఆ ప్రశ్న మీకొద్దు, అలాంటి అనుమానం మీకు రావద్దు. పాపం చేయని వాడు ఎవడు లేడు. పాపం చేసిన తర్వాత నువ్వు మారాలన్న ఆలోచన నీకు రాగలిగితే, పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుడిని నేను ఆశ్రయించాలి, దేవుడున్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను క్షమిస్తాడు అన్న ఆలోచన అనేది
నీకు రాగలిగితే మనల్ని రక్షించగలిగే ఉత్తరవాది నీతిమంతుడు యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద ఉన్నాడు. చదవండి తర్వాత. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే పాపానికి విమోచన, ప్రాయశ్చిత్తం ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, రక్షకుడు, నీతిమంతుడు. ఆయన పాపాలు క్షమించగలిగే అధికారం కలిగిన వాడు. ఏ పాపం చేయకుండా శరీరంతో పవిత్రుడిగా బ్రతికి నీతిమంతుడిగా ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన వారు యేసుక్రీస్తు వారు. ఆయనకి మాత్రమే మన పాపాలను క్షమించగలిగే శక్తి కలిగి ఉన్నాడు, సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు ముందుకు ఒక అడుగు వేయగలిగితే మన పాపాలకి ప్రాయశ్చిత్తమై ఉన్న ఆ ప్రభువు మనల్ని రక్షిస్తాడు. మనల్ని రక్షించడం మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు, అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. సర్వలోకాన్ని పాపంలో నుంచి పరిశుద్ధులుగా మార్చగలిగే శక్తి కలిగిన వారు యేసుక్రీస్తు వారు. మనం అవకాశం ఇస్తే, ఆయన మాటలు విని మనం విశ్వసించగలిగితే, నిజమే కదా, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి కదా, మరణించక ముందే పాపంలో నుంచి బయటకు వచ్చి దేవుడికి ఇష్టమైన వారిగా దానిగా నేను ఉండాలి కదా. ఆయన నిమిత్తమే కదా నన్ను ఆయన నిర్మించుకుంది. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆయనే కదా. నా పట్ల ఇన్ని ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆయనను నేను ఎప్పటి వరకు తెలుసుకోలేకపోయాను, ఎరగలేకపోయాను. కాబట్టి ఇక నుండి అయినా నన్ను నేను మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి, దేవునికి లోబడాలి. ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఇది అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలోనే నేను మారాలన్న ఆలోచన మనకు రాగలిగితే దేవుడు మన దగ్గరికి వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. మనకు ఆసక్తి ఉండాలి, మనం ఆలోచన కలిగి ఉండాలి, మారాలన్న ఆలోచన మనకు రావాలి. మరణిస్తే ఏమైపోతానన్న భయం అనేది మనకు రావాలి, కొన్ని మరణాలను చూసి, కొన్ని పరిస్థితులను చూసి. అందుకే బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అంటాడు. పొందు అంటే మారడానికి కూడా మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. ఎన్ని విన్నా అనాలోచనగా, అలక్ష్యంగా ఏముందలే, ఇవి నిజమా, ఏమండి అనన్న అనుమానాలలోనికి వెళ్ళిపోయి, ఏమండి మారాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నా, మనల్ని దేవుడు మన మార్పు కోసం తన 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నా, మనకు అవకాశాలు ఎంతో పొడిగిస్తున్నా, జీవితంలో ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి సంవత్సరాలను పొడిగిస్తున్నా, ఇన్ని అవకాశాలు ఇస్తున్న ఈ పరిస్థితుల మధ్య మారాలన్న ఆసక్తి, ఆలోచన ఒకవేళ మనకు రాకపోతే అది చాలా చాలా ప్రమాదకరము. అందుకే ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎన్నిటిని గురించి మనం ఆసక్తి కలిగి ఉంటాం కదా, ఎన్నిటి మీద మనసు పెడతాం. తాత్కాలికమైన వాటి మీద మనం మనసు పెట్టి అవి శాశ్వతం కాదని తెలుస్తున్నప్పటికీ కూడా వాటి కోసం మన జీవితాలనే ధారపోస్తూ ఉంటాం. ఒక పని నేర్చుకోవాలంటే ఆషామాషి కాదు, అది వేటైనా, అది ఏ పనైనా, చదువైనా కూడా దాని పట్ల సాధన ఉండాలి. ఒక కుస్తీ పట్టాలి, ఒక మాటలో చెప్పాలంటే, అది సాధించుకోవడం కోసం. అప్పుడే అది మనం అనుకున్న దానిని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలైనా సరే ఊరికినే రావు, దాని వెనక ఎంతో కఠోరమైనటువంటి శ్రమ. భక్తి కూడా, దేవుణ్ణి తెలుసుకునే విధానంలో కూడా ఆసక్తి ఉండాలి. మనం బరువులు, బాధ్యతలు ఏమో మహిమని చెప్పట్లేదు, కానీ దేవుడు ఏమంటే ఆయన కాడి సులువుగా, తేలికగా ఉండిద్ది. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న మనం ఏం చేయాలి? విశ్రాంతి కలిగింపజేసి యేసుక్రీస్తు వద్దకు మనం రావాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉన్నటువంటి, మన కోసం శిలువలో మరణించి రక్షణను అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మన హృదయాలను తీసుకుని వెళ్ళగలగాలి, మన ఆలోచనలను తీసుకుని వెళ్ళగలగాలి. కాబట్టి మన కోసం ఆయన మరణించాడు. అంటే ఆయన మరణించాడు అన్న మాట మనకేమని అర్థం ఇస్తుందంటే, ఏదోనండి ఆయన కాపాడుకోలేకపోయాడండి, ఆయన ఏం దేవుడండి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే ఆయన శరీరాన్ని విషయంలో మరణించాడు, శరీరాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళాడు, అంతే.
ఆయన ఆత్మ మాత్రం జీవం కలిగినది. మనిషి అనగానే శరీరం కాదు. ఈ భూమి మీద ఉన్నంత కాలమే శరీరం ఆత్మతో కలయికతో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాం మనుషులుగా. ఈ భూమి మీదకి రాకముందు ఆత్మకే ఆ పేరు ఉంది, ఆత్మకే ఒక మనిషి అనేటటువంటి గుర్తింపు ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ఆత్మయే ప్రధానమైనది. ఈ శరీరం కేవలము తాత్కాలికమైనది. తాత్కాలికమైన మరణం యేసుక్రీస్తు వారు పొందారు ఈ భూమి మీద. అది ఎవరి కోసం? మన కోసం. ఆయనను వాస్తవానికి ఎవరూ చంపలేరు, కానీ ఆయన మన హృదయాలు కరిగింపజేయడం కోసం, భవిష్యత్తులో మనల్ని రక్షించాలన్న ఆలోచన కోసం, ఆయనకున్న అనుభవ జ్ఞానం చేత మనలను ఆయన శిలువ త్యాగాన్ని బట్టి మన హృదయాలను కరిగించడానికి నా కోసం ఆయన మరణించాడు నీతిమంతుడు అన్న మాట మనకు వినబడినప్పుడు అప్పుడైనా సరే మన హృదయాలు బండబారిపోయిన మన హృదయాలు మారు మనసు దశగా వెళ్ళడానికి శరీరాన్ని ఈ భూమి మీద ఆయన విడిచిపెట్టాడు. కానీ వాస్తవానికి ఆయన ఆత్మ ఏమంటే జీవంలోనికి వెళ్ళిపోయింది, నిత్య జీవంలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన మరణం వెనక మనకేమర్థం అవుతుందంటే మన పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారడం కోసం ఆయన మరణించాడు. ఆయన పునరుద్ధానంలో అనగా 3వ దినాన ఆయన సమాధిని గెలుచుకుని పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన ఆ విషయం మనకి ఏం బోధిస్తుందంటే, ఇదిగో నీతిమంతుడిగా నువ్వు బ్రతుకు, పాపాన్ని విడిచిపెట్టాలి మొదటిగా. అలా పాపాన్ని విడిచిపెట్టిన మనం ఆ దేవుడు అనుగ్రహించే ఆయుష్కాలం అంతా కూడా నీతిని అనుసరించి, వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకగలిగితే యేసుక్రీస్తు వారి వలె మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమండి మరొక లోకానికి అనగా దేవుడు ఉన్నటువంటి పరలోకానికి మనం వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చూసారా ఒకదానికి ఒకటి ఎలాగో కనెక్టింగ్ ఉందో. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పదిగా ఉంది మన పట్ల. దేవుని సంకల్పాలు, దేవుని యొక్క తలంపులు ఇసుక కంటే లెక్కకు మించి ఉన్నవి. ఏమంటే ఇసుకను లెక్కించగలం మనం? లెక్కించలేం కదా. ఒక్కోసారి డబ్బుల్ని లెక్కించడం, 1,00,000 రూపాయలు లెక్కిరాని ఎవరికైనా ఇస్తే 100 సార్లు లెక్కేయాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అంటే ఒక 100 నోట్లు లేదంటే ఒక 200 నోట్లు లెక్కించడానికి కన్ఫ్యూజ్ లోకి వెళ్ళిపోతున్న మనుషులుగా మన ఆలోచన ఎక్కడ? దేవుడు మన పట్ల ఇసుక కంటే ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్నాడంటే అవి ఇన్ని అని చెప్పడానికి లేదు. మన పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు ఇంత కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల. కానీ మనం మాత్రం ఒక్క కొద్దికి కూడా, ఒక ఇసుక రేణువంతకు కూడా దేవుని పట్ల మనం ఆలోచన పెట్టలేకపోతున్నాం. ఒక ఇసుక రేణువంత ఆలోచన చేసిన దేవుడు గురించినటువంటి ఆలోచన మన హృదయాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, ఇదిగో మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మన హృదయం దగ్గర ఆయన అలర్ట్ గా ఉన్నాడు. ఆ 20వ వచనంలో చదువుకుంటే ప్రకటన గ్రంథం 3:20 వచనంలో ఏమున్నాయి? హృదయం అనే తలుపు వద్ద ఆయన నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన మనలోనికి వచ్చి మనతో కలిసి ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి, మనతో కలిసి నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంటే దేవుడే ఎంత తనను తాను తగ్గించుకుని మన మార్పు కోసం ప్రయాసపడుతున్నాడో ఈ మాటల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. మన మార్పు కోసం మనం ఆలోచన లేని వారుగా, నిర్లక్ష్యంగా, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం. వయసు పైబడుతున్నా సరే, ఎన్నో మరణాలు మన కళ్ళ ముందు కనబడుతున్నా సరే, ఈ భూమి మీద గ్యారంటీ లేని జీవితాలు కదా మన అన్ని కూడా. ఏ క్షణాన ఏమైపోతామో, ఈ భూమిలో ఈ లోకంలో నుంచి మాయమైపోతామో, ఈ మట్టిలో కలిసిపోతామో తెలియని పరిస్థితుల మధ్య బ్రతుకుతూ ఉంటున్నాం. ఎక్కడైనా ప్రమాదాలు, ఊహించిన విధంగా, ఏమంటే అనుకున్న విధంగా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైనటువంటి మరణాలు. మరలా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటున్నారు. మొదటి రౌండ్ లో, 2వ రౌండ్ లో మిస్ అయ్యాం మనం. ఈ 3వ రౌండ్ లో మిస్ అవుతామో లేకపోతే ఈ భూమి మీద నుంచే అసలు మిస్ అయిపోతామో తెలియదు. కాబట్టి హృదయంలో భయం కలిగి దేవుని మాటలకు చెవి ఎక్కుతూ మన మారు మనసు విషయం, మనం మారే విషయమై మనం ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, ఆలోచన కలిగి దేవుడిస్తున్న ఈ మంచి అవకాశాలు, ఈ మంచి తరుణంలో, ఈ మంచి పరిస్థితుల మధ్య, అంటే ఏదో రావసరంలా మనం మారాలంటే, దేవుడిని తెలుసుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఏదో అనారోగ్యం బారిన పడ్డ తర్వాత మా గురించి ప్రార్థన చేయండి అండి, ఏమంటే మేము చర్చికి వస్తామని నన్ను మాట్లాడుతూ ఉంటారు. అక్కడ దాకా తీసుకెళ్ళొద్దు, అంత ఎమర్జెన్సీ వద్దు.
అంత క్రిటికల్ పరిస్థితుల మధ్య మనకు ఒకవేళ అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ బాప్తీసం తీసుకునే అవకాశం కూడా ఉండదు ఒక్కోసారి. ఉం? చాలా మంది అండి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి అన్ని అయిపోయిన తర్వాత ఏదో నేను మారిపోతాను, లేదంటే అప్పుడు చూద్దాం అన్నట్టుగా మన రక్షణ విషయమై వాయిదాలు అనేది వేయొద్దు. మనం మారడం అనేది దేవుని మాటలు మన హృదయంలోనికి వస్తున్నప్పుడు, మన చెవులలో పడేటప్పుడే ఆ మాటలకు స్పందించి మన హృదయాలను మార్చుకోవడం అనేది జ్ఞానవంతులు చేసే పని, సమయోచితమైన ఆలోచన కలిగిన వారు చేసేటటువంటి పని. కాబట్టి అవకాశాలు వస్తాయో లేదో తెలియదు. వచ్చే నెల మొదటి ఆదివారం కూడిక అనుకుంటాం, అది జరిగిద్దో లేదో తెలియదు. జరిగించే వారు ఉంటారో లేదో తెలియదు. ఒకవేళ పెడితే ఏమండి కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడో లేదో తెలియదు. అవునా కదా? అందుకే నేను ప్రతిసారి వాక్యం చెప్పే ముందుగా ఏమని చెబుతా ఉంటానంటే, దేవుడు గతించి కాలం అంతా పోషించి, సంరక్షించి, కాపాడి తన రెక్కల చాటున మనలను, మన కుటుంబాలను దేవుడు ఇంతవరకు నడిపించి క్షేమకరంగా తీసుకుని వచ్చాడు. అందుకోసమే మనం ఆయనకు భయపడి, లోబడి, కృతజ్ఞులమే జీవితకాలం అంతా కూడా మన జీవితాల వెనక దేవుడు ఉన్నాడని ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకాలని ప్రసంగించే ప్రతి ప్రసంగంలో ఇంచుమించుకుని నేను ఈ మాటను చెబుతూ ఉంటాను. అంటే తెలీదు, మళ్ళా వచ్చే నెలలో కలుద్దాం అనుకుంటాం. నేనుంటానో లేదో తెలియదు, మీరుంటారో లేదో తెలియదు. అంతే కదా, గ్యారంటీ లేని జీవితాలు. అందుకే వాయిదాలు వేయొద్దు. వెళ్దామలే, చూద్దామని అన్న ఆలోచన అసలే వద్దు. సమయం లేదంటున్నాడు దేవుడు. అంత్యకాలంలో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం. ఏ క్షణాన ఏమి జరిగిద్దో తెలియని పరిస్థితుల మధ్య ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య మనల్ని మనం తగ్గించుకునే నేల మట్టుకు దేవుడికి భయపడుతూ, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించే వారి కోసం ఆయన సిద్ధపరిచిన మేలు బహుమానం పొందుకునే వారంగా దేవునికి మరింతగా కోపాన్ని రగిల్చే విధంగా ఉండకుండా, మన జీవితాన్ని బట్టి ఆయన మన పట్ల ప్రేమ కలిగి, కరుణ కలిగి, జాలి కలిగి మన ఎడల ఆయన ఉండాలి అంటే మనం ఆయనకు లోబడాలి. బ్రతికి ఉండగానే ఈ మంచి పరిస్థితుల మధ్య దేవునికి విధేయులే బ్రతకాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.